వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మామిడల్లంతో రెసిపీని తయారు చేసుకుందాం. ఈ మామిడల్లాన్ని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఈ మామిడల్లం మనకి అక్టోబర్ నవంబర్ నెలల్లో దొరుకుతుందండి. ఇలా తొక్కు తీసి పెట్టుకున్న తర్వాత వీటిని సన్నగా పొడవుగా ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ డబ్బాని తీసుకొని ఈ కట్ చేసిన ముక్కలను వేసుకోవాలి. సన్నగా పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు 8 లేదా 10, నిమ్మరసం 1/2 కప్పు, 5 లేదా 6 నిమ్మకాయలను తీసుకోండి. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్. ఇవన్నీ కలిసేలా కలుపుకొని మూత పెట్టి ఒక రోజంతా పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ డే మూత తీసి ఇవన్నీ ఒకసారి కలుపుకోండి. ఇవన్నీ చక్కగా ఊరాయండి పచ్చిమిరపకాయ మామిడల్లం. ఇవి పప్పన్నం పెరుగన్నంతో తీసుకుంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.